బత్యాల చొరవతో గిరిజన ప్రాంతానికి చారిత్రాత్మక కానుక. రూ. 5,70,00,000తో గుర్రప్పపాలెం బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం. భూమి పూజలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, టీడీపీ ఇన్ఛార్జి ముక్కానందరెడ్డి. 1 సంవత్సరంలో నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు బత్యాల ఆదేశాలు. రైల్వే కోడూరులో వెంకయ్యస్వామి దేవాలయం మీదుగా గుర్రప్పపాలెం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం 5,70,00,000 మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంగా బుధవారం ఉదయం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మరియు రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి ముక్కారూపానందరెడ్డి పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ, గుర్రప్పపాలెం బ్రిడ్జి పూర్తయితే సుమారు 15 గిరిజన కాలనీలు మేలు పొందుతాయని, ఈ వంతెన వలన పలు గ్రామాలకు ప్రయాణ దూరం తగ్గుతుందని, కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో 1 సంవత్సరంలోపు పనిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాంత గిరిజనులు మాట్లాడుతూ, మా దశాబ్దాల కళ నెరవేరి మా తరపున బత్యాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నాకు లాభం బ్రిడ్జికి వెళ్తే నాకు లాభం, యానాది వాళ్ళకి అన్నిటికీ పోతాయి, అదే లాభం. ఎప్పుడు పడితే నీకే లాభం తీసుకుంటారు. 15 యానాది కాలనీలకు కలిసి వస్తుంది ఇది. చూడన్నా చూడన్నా సార్ చూడండి సార్. గొప్ప చెప్పండి. ఒక సంవత్సరం పైన పోయి పైన వస్తాను. ఒకరోజు వచ్చి జేసీబీ పెట్టి అంతా ఎనికి